బాలయ్య కోసం ఒక కాల్ పోస్ట్ పోన్ చేసుకుని మరి వచ్చిన. అది అంతా బాలయ్య కోసం. నేను లీవ్ పెట్టా ఈరోజు బాలయ్య కోసం. మా అన్న సినిమా చూడమంటే ఏం చేస్తున్నాడు చూడండి. మళ్ళీ బాలయ్య ఫ్యాన్ ఫోన్ వాడుకుంటాడు సినిమా చూడకుండా. హే గాయ్స్, వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో మనం ఫ్రెండ్స్తో కలిసి సినిమాకి వెళ్తున్నాం. మన బాలయ్య బాబు సినిమా రిలీజ్ ఈరోజు. సో అఖండ 2 ఫస్ట్ షో వెళ్ళి చిల్ అయ్యి వద్దాం. లెట్స్ గో. వచ్చేసామయ్యా ఇప్పుడే బిఆర్ఐటీ థియేటర్. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయినట్టు, కానీ లేట్గా రావడం కూడా మంచిది ఒక విధంగా. బండి వెనకాల పెట్టి వచ్చి వెళ్ళేటప్పుడు ఈజీ అయితే. పైకి వెళ్దాం. స్టార్ట్ అయినట్టుంది సినిమా. వెళ్దాం లోపలికి. మా అన్న సినిమా చూడమంటే ఏం చేస్తున్నాడు చూడండి. మళ్ళీ బాలయ్య ఫ్యాన్ ఫోన్ వాడుకుంటాడు సినిమా చూడకుండా. చిన్నప్పటి నుంచి నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా భూమి దాటి వెళ్ళాల్సిందే. నెక్స్ట్ థర్డ్ పార్ట్కి ఎలా ఉంది ఇంటర్వెల్? బాలయ్యకి తిరుగులేదు అంతే. ఇక నెక్స్ట్ ప్లానెట్స్ ఆఫ్ గ్యాలక్సీలు ఇంటర్వెల్ సినిమా ఫస్ట్ హాఫ్ యాక్చువల్లీ పెద్ద ఓకే, స్టోరీ బిల్డింగ్ మరి ఏంటి చేసినా తెలియదు. ఇంటర్వెల్కి సినిమా లేచింది. అప్పుడు ఉంది గైస్. అప్పటి వరకు పడుకోనుంది, ఇంటర్వెల్కి లేచింది సినిమా. డోంట్ ట్రై టు అన్నకి చంద్రబాబు అంటే ఇష్టం, దానివల్ల అందరిని ఇష్టపడాల్సి వస్తుంది. సింపుల్ అంతే. జస్ట్ ఐ ఎంజాయ్ ఆల్ ది బుల్షిట్. బట్ ఇంటర్వెల్ ఫైట్ బెస్ట్. ఇంటర్వెల్ ఫైట్ ది బెస్ట్. అది పెద్ద బాలే ఉంటేనే బాగుంటుంది అన్న, చిన్న బాలే కొంచెం ఓకే. పెద్ద మనుషులతో సినిమాలకు వస్తే ఇదే ప్రాబ్లం. ఇంటర్వెల్ అయింది, ఈయన వచ్చి ఇప్పుడు కాల్ అంట, ఆఫీస్ ఎగ్గట్టు వచ్చింది. బాలయ్య కోసం ఆఫీస్ కోసం ఒక కాల్ పోస్ట్ పోన్ చేసుకుని మరి వచ్చిన. అది అంతా బాలయ్య కోసం. నేను లీవ్ పెట్టా ఈరోజు బాలయ్య కోసం. అసలు బ్యాంక్ పని మీద పెట్టా, బ్యాంక్ పని అయిపోయింది, బాలయ్య పని కూడా అయిపోయింది ఈరోజు. కానీ ఇంటర్వెల్ మాత్రం భలే తీసిండు అన్న ఫైట్. ఇంకా నెక్స్ట్ నాకు తెలిసి నెక్స్ట్ పార్ట్ మనుషులతో ఉండదు ఇంకా బాలయ్య ఫైట్లు, ఇంకా వేరే వాళ్ళతోనే. సెకండ్ పార్ట్ బాగుంది. సెకండ్ పార్ట్ మొత్తం పెద్దవాళ్ళే ఉంటారు కదా. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సెకండ్ పార్ట్ ఎలా ఉండిద్దో చూడాలి. సెకండ్ హాఫ్ అంటున్నారు. బట్ బాలయ్య మూవీలో ఎంటర్టైన్మెంట్ అంటే వచ్చామా చేయబాల నడిచామా వెళ్ళిపోయామా. మీరు బాలయ్య సినిమాకి వచ్చినప్పుడు అసలు ఏం పట్టించుకోకూడదు. ఫస్ట్ అసలు లాస్ట్ 10-12 మూవీస్ నుంచి అన్న బాలకృష్ణ నేను అన్ని ఫస్ట్ డేనే చూస్తాను, ఎందుకంటే కిక్ అది. వచ్చామా ఫస్ట్ రోజు అరిసామా జయబాలయ్య అన్నా వెళ్ళిపోయాము. చూద్దాం అనుకున్నాము కానీ 600 రూపీస్ పెట్టారు. 600 రూపీస్ పెట్టారు. ఇంకోటి ఆఫీస్ లో చాలా కాల్స్ ఉన్నాయి, సో వద్దని ఈరోజు వచ్చాం. యాక్చువల్లీ ఈరోజు ఫస్ట్ డే రిలీజ్ ఆఫీస్ జై బాలయ్య. సెకండ్ పార్ట్ చూసి రివ్యూ ఏం చెప్పం, ఎవరు ఈ సినిమా ఎలా వచ్చామా బాలయ్య నడిచామా వెళ్ళిపోయాం అంతే. జై బాలయ్య. Is that when I spoke to Harsh, they have done the logic in a similar manner for all other templates as well, which means that this issue will be popping up for everything. అన్న కాల్ ఇంకా అవ్వలేదు, మాట్లాడేసి వస్తాడు. ఈ లోపల మనం వెళ్ళి సినిమా కవర్ చేయాలి. ఈ రోజుల్లో ధనం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తాం. ఇంకా ధర్మం పాటించాలి అంటే నిద్ర వచ్చేస్తుంది భయ్యా. జగన్నాథం. అమ్మ పాలు తాగి అజీర్ణం అన్నవాడు లేడు, కృత్రిమ పాలు తాగి సైలెంట్ కూర్చున్నారు. క్లైమాక్స్ ఫైట్ అన్న సైలెంట్ కూర్చున్నాడు ఎందుకో మరి. క్లైమాక్స్ దొబ్బేశా. సినిమా అయిపోయింది అయ్యా, ఇంటికి వెళ్ళి మాట్లాడదాం మొత్తం. అఖండ 2 సినిమాలో హెలికాప్టర్ ఫ్యాన్ది ఒక సీన్ ఉంది. ఆ సీన్ వస్తున్నప్పుడు వెనక నుంచి ఎవడు అన్నా మంది సైకిల్ గుర్తన్నా ఫ్యాన్ కాదని అరుస్తున్నాడు. ఇంటికి వచ్చేసాను.
సో సినిమా గురించి మాట్లాడితే యాజ్ ఎక్స్పెక్టెడ్, ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అదే ఉంది అక్కడ. యా, బిర్యానీ నచ్చింది ఫస్ట్ టైం, బాగుంది కదా అని మళ్ళీ అదే తిప్పి పెట్టారు. ఇంకేమి ఎన్నిసార్లు తింటాం, తినదే. ఒకసారి బాగుండిద్ది, 2 సార్లు బాగుండిద్ది. యాజ్ ఎక్స్పెక్టెడ్. వెళ్ళండి, అరవండి జై బాలయ్య అని వచ్చేయండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. మేమైతే అదే చేసాం. బట్ బాలకృష్ణ గారు బాగా చేశారు, తన హార్డ్ వర్క్ అనిపిస్తుంది ఆ గెటప్ అదంతా. తమనన్న బాగా కొట్టిండు మ్యూజిక్. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ ఏదో ఉన్నాయంటే ఉన్నాయి, ఎస్పెషల్లీ ఆది పినిశెట్టి గారి క్యారెక్టర్. 2 ఫైట్స్లో ఉంటారండి, కొట్టించుకుంటారు, వెళ్ళిపోతారు, అంతే, సింపుల్. అది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యూజింగ్ గాడ్స్. మళ్ళీ అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదు, దేవుళ్ళ ఫేస్లు ఎందుకు చూపిస్తున్నారు వీళ్ళు, దట్టు మనుషుల ఫేస్లు పెట్టి. వద్దు, చూపించకండి, మంచిది కాదు. వాళ్ళు రేపు ఏదైనా బ్యాడ్ థింగ్స్ చేశారనుకోండి, ఇప్పుడు దేవుడిని అనవసరంగా ఇన్సల్ట్ చేసినట్టు. దట్స్ వాట్ ఐ పర్సనలీ ఫీల్. దేవుడి ఫోటోలు చూపించకూడదు, కల్కిలో చూపించినట్టు అలా కనపడకుండా బ్లాక్లో చూపించడం బెటర్. వాళ్ళు మనుషుల్ని కనుక పెట్టి తీపిస్తుంటే. యా, ఆల్రెడీ నిద్ర వచ్చేస్తుంది. మా అన్న కల్ట్ ఫ్యాన్ హర్ష అన్న, తను సినిమా అయిపోగానే తొందరగా వెళ్ళిపోదాం పదా, అఖండ 3 గురించి ఏమైనా చూపిస్తాడో నాకు భయంగా ఉందని బయటకు తెచ్చేసిండే. అది అలా ఉంది. సో నేను యాజ్ ఏ తెలుగు సినిమా ఫ్యాన్, నేను అన్ని సినిమాలు ఫస్ట్ డే చూస్తా ఎలా ఉన్నా. సో ఇది నాకు అనిపించింది. బట్ బాలయ్య బాబు గారి గురించి కాసేపు అరిసి చేయబాలి అనుకుని వచ్చాడు, చిల్లై, అంతే. లాజిక్లు పట్టించుకోవద్దు. ఎంత లాజిక్లు అంటే, ఇప్పుడు లా ఆఫ్ కన్వీనియన్స్ అని ఒకటి ఉంటుంది. అది ఓకే, మీకు కావాల్సిన చోట లా ఆఫ్ కన్వీనియన్స్ యూజ్ చేసుకోవచ్చు. అంటే కొన్ని బేసిక్ థింగ్స్ ఉంటాయి. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమలో స్టోరీ ఎంట్రీ ఫైట్, రాయలసీమలో స్టోరీ జరుగుతుంది, టీఎస్ బోర్డు ఉండిద్ది అంటే కార్స్కి. ఎందుకంటే ఇప్పుడు అది అక్కడ కూడా బేసిక్ జాగ్రత్తలు తీసుకోవచ్చు కదా. మీకు అంత సినిమా మీద అంత జాగ్రత్త ఉంటే, సినిమా మీద అంత ఎఫెక్షన్ ఉంటే, అంత ఎగ్జైటింగ్ ఉంటే, క్యూరియాసిటీ ఉంటే సినిమా తీయడానికి, బేసిక్ థింగ్స్ ఇంకా అలా లాజిక్లో మాట్లాడుకుంటూ వెళ్తే, మేము ముందే లోపలికి వెళ్ళేటప్పుడు ఎంటర్ అయ్యేటప్పుడు ఫిక్స్ అయ్యాను నేను, మా అన్న ఫిజిక్స్ క్లాస్ మనం ఏం చదవలేదు స్కూల్లో కాలేజ్లో, అన్నీ మర్చిపోయి వెళ్దాం అని ఉన్నాం. కొన్ని హై మూమెంట్స్ ఉంటాయి, లైక్ ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది, అసలు అరిసి గొంతుపోయింది నాది ఇంటర్వెల్లో. కొన్ని హై మూమెంట్స్ ఉంటాయి, కొన్ని బోరింగ్ కూడా ఉంటాయి. ఇంకా అది దట్స్ మై ఒపీనియన్. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్. లైక్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి.